చక్రి కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను వేధిస్తున్నారంటూ చక్రి భార్య శ్రావణి కంప్లైంట్ చేయగా, కొడుకు మరణంపై పలు అనుమానాలున్నాయంటూ చక్రి తల్లి ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులపై కేసు నమోదు చేశారు పోలీసులు. చక్రి చనిపోయిన తర్వాత రెండు వైపుల వాళ్లు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతోనే పోస్టు మార్టం నిర్వహించలేదంటున్నారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, ఇద్దరి వైపులా స్టేట్మెంట్స్ రికార్డు చేశామని చెబుతున్నారు. మరణం తర్వాత ఎవరు ఎటువంటి ఇమీడియట్గా ఎవరు అనుమానం వ్యక్తపరచలేదు కాబట్టి అది కేసు ఎమ్మెల్సీ కేసు కింద ట్రీట్ కావలేదు. బేసికల్గా మొన్న శనివారం రోజు చక్రి యొక్క వైఫ్ షీ లాడ్జ్డ్ ఏ పిటిషన్. ఏమనంటే వాళ్ళ అత్త మామలు ఆమెను హెరాస్ చేస్తూ ఉన్నారనేది కంప్లైంట్పై ఒకటి 498A కేసు అనేది నమోదు చేయడం జరిగింది. దానిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. నిన్న చక్రి మదర్ చక్రి మరణంపై మాకు అనుమానం ఉంది, ఆమెను ఆ వైఫే చంపి ఉంటుందేమో అని అన్నట్టు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. మరి దానిపై మనకు ఫస్ట్ అంటే మరణించిన తర్వాత అప్పుడు రెండు పార్టీలు కూడా ఎటువంటి మనకు కంప్లైంట్ ఫైల్ చేయలేదు. ముఖ్యంగా వాళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా చక్రికి సంబంధించిన ఆస్తుల విషయంలో, అతను సంపాదించిన ఆస్తుల విషయంలో ఒకవైపు భార్య క్లెయిమ్ చేయడం, ఒకవైపు తల్లిదండ్రులు క్లెయిమ్ చేయడం, ఆ విషయంలో వాళ్ళ మధ్య కొన్ని తగాదాలు ఉన్నట్టున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇదేమన్నా కంప్లైంట్ ఫైల్ చేశారో ఏమో తెలియదు. బట్ ఒక విషయము, వాళ్ళు చనిపోయిన మరణంపై అనుమానం ఉన్నదని ఎక్స్ప్రెస్ చేస్తే దానికి ఏమైనా ఆధారాలు కొంతవరకు ఏమైనా చూపించగలిగితే వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. బట్ అటువంటి ఇప్పుడు బాడీ లేదు, మరి దానికి సంబంధించిన టైమ్ ఆఫ్ డెత్ కూడా మనకు ఈ రెండు పార్టీలు కూడా మనకేం చెప్పడం జరగలేదు. కాబట్టి వాళ్ళకి దగ్గర ఏమైనా ఆధారాలు కనుక మనకు చూపిస్తే